భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం నాయకత్వంలో మొదటిసారి రెండోసారి ముచ్చటగా మూడోసారి కూడా దేశాన్ని ఏల్తా ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్నటువంటిది కేవలం నినాదం కాదు, అది మా ప్రభుత్వ విధానం అని చెప్పని ప్రతి పథకం యొక్క అమల్లో, ప్రతి రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ప్రతి వర్గం యొక్క వాణిని స్వీకరించేటువంటి విషయంలో పాలన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీలకి వివక్ష జరుగుతోందని, కక్ష చూపిస్తున్నారని, శిక్ష వేస్తున్నారని పలు సందర్భాల్లో వచ్చిన కనబడ్డ వేదికలల్లా ఉపయోగించుకొని ఆయన మాట్లాడటం, ఆయనకి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, మరి సమాజ్వాదీ కమ్యూనిస్టులు వత్తాసు పలకటం, ఇది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ అంశాన్ని ఈ సందర్భంలోనే ఎందుకు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నామంటే, హైదరాబాద్ మహానగరం నుంచి స్థానిక సంస్థల యొక్క ఎన్నికల యొక్క ప్రతినిధిని ఎన్నుకోబోతా ఉన్నారు. పాలనలో పరిపాలనలో ఎక్కడ కూడా మోడీ గారి ప్రభుత్వం వివక్షకి అవకాశం కూడా ఇవ్వలేదు. అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు కూడా అందింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మైనారిటీలకు కూడా అందింది. పిఎం స్వనిధి హాకర్స్, ఇతర వీధి చిను వ్యాపారులకు కూడా సహాయ నిధి అందింది. ముద్రా యోజన అమలుకు సంబంధించిన విషయంలో కూడా మైనారిటీలకు అందింది. మన్రేగా సంబంధించినటువంటి అమలు విషయంలో కూడా పేదరికంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి మైనారిటీలకి అవకాశం లభించింది కూడా. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈ మైనారిటీల పట్ల వివక్ష జరిగిందని కానీ, సంక్షేమ పథకాల యొక్క అమల్లో వివక్ష చూపారని కానీ మచ్చుక కూడా ఈ రోజు వరకు ఒక్కటి కూడా కానరాదు, కనబడదు కూడా. ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా అంతే. మైనారిటీ స్కాలర్షిప్ విషయం కూడా నిధిని పెంచుకుంటూ పోయారు దేశవ్యాప్తంగా, కానీ వివక్ష మాత్రం కనబడలేదు. కానీ అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ, బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్, సోకాల్డ్ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్, ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ టైమ్ మోడీ గారిని లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళ యొక్క చేతుల్లోనే హైదరాబాద్ లోక్సభ, అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క చేతిలోనే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ, దాంతోపాటు వీళ్ళ ముత్తాత వాహిద్ ఓవైసీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాల పాటు పాత నగరం రాజకీయాలను నడుపుతున్నటువంటి నాయకులు ఈ కుటుంబం వాళ్ళే, ఈ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తులే. గెలుస్తూ వచ్చింది కూడా వీళ్ళే, కార్పొరేటర్గా వీళ్ళే గెలిచారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కార్పొరేటర్గా గెలిచాడు, అసదుద్దీన్ కూడా కార్పొరేటర్గా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, వాళ్ళ నాయన కూడా ఎంపీగా గెలిచాడు. 50 साल से यही परिवार के लोग हैदराबाद ओल्ड सिटी के अंदर जीत के आए. परिवार का लोग सब कुछ बने अपने राजनीति के अंदर.
మరి వీళ్ళ పరిపాలనలో వీళ్ళ యొక్క నాయకత్వంలో प्याज बेचने वाला का परिवार प्याज ही बेचते रहा आज तक। तरकारी बेचने वाला का परिवार आज भी तरकारी बेचते रहा इस नेतृत्व के माध्यम में। साथ में पंचर करने वाला का बेटा भी पंचर ही करता रहा उनका जीवन के लिए। ये लोग कारपोरेटर बने, विधायक बने, संसद बने, 50 साल से वक्फ प्रॉपर्टी को इस तेलंगाना के अंदर लूट करते हुए आए। एक और लाठी हाथ में रखना, दूसरा ओर वक्फ का लैंड को लूटी करते चलना है। यही ये परिवार का राज है, एमआईएम का इलाका है। हर समय पर राजनीति के आधार पर कांग्रेस को समर्थन करना, बीआरएस को समर्थन करना, अपना राजनीति को चलाना, पैसे उड़ाना, नहीं तो कब्जा करना। ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. నిజంగా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమాజానికి మనం పనిచేస్తున్నామా, లేదా ఈ యొక్క కుటుంబ పాలన అంటే ఈ కుటుంబ నాయకత్వం కింద ఇంకా ఎంతకాలం ఉండాలన్నటువంటి విషయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. ఇది బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అసదుద్దీన్ ఓవైసీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వ్యతిరేకించే సమయం ఆసన్నమైంది. లేదా ఎన్నికని బహిష్కరించే సమయం ఆసన్నమైంది. నిన్నగాక మొన్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ వచ్చింది. ఇంకా అమలు ప్రారంభం కాలేదు. కానీ మన రాష్ట్రంలోనే వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే 77,538 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే 75% ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి, ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి. న్యాయపరమైన వివాదం కావచ్చు, ఆక్రమణలంటే ఈ కుటుంబమే, ఆక్రమణలంటే ఈ ఎంఐఎం నాయకులే, ఆక్రమం అంటే ఈ ఎంఐఎం యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఒక వ్యక్తులే ఆక్రమించుకుని వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నామంటే కారణం ఈ ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు. సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు. అందుకనే ముస్లింలలో హైదరాబాదులో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది, ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది, ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది, ముస్లింలలో అనేక రకాలుగా అనైతిక కార్యక్రమాలు పెరిగినాయి. కారణం వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తాత, తండ్రి, కొడుకు, మనవడు మాత్రమే ఈ హైదరాబాద్ని ఏలాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం సమయంలో ఆ కార్పొరేటర్లకి, ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాన్ని తెలియజేస్తాం. ఇకపోతే మాదేమో స్ట్రైట్ ఫైట్, ఏ పార్టీతో అయినా మాది స్ట్రైట్ ఫైట్. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఎంఐఎం అయినా. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్కేమో ఎంఐఎంతో డూప్ ఫైట్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా డూప్ ఫైట్సే.
మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు, సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు, శాసనసభ ఎన్నికల సమయంలో ఒక రకంగా వ్యవహారం, మరి ఉత్సాహం చూపి పోటీ చేయటం, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మరి అతి ఉత్సాహం చూపి పోటీ చేయటం, మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి అప్పుడు పోటీ పెట్టేది గెలిపించడానికే, ఇప్పుడు పోటీ పెట్టకపోవటం గెలిపించడం కొరకే. కాబట్టి కార్పొరేటర్లు ఆలోచించాలి ఈ విషయంలో. ఒకవైపున ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ కుటుంబం వల్ల పెరిగినటువంటి పేదరికం, ముస్లింలలో పెరిగినటువంటి పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, వీటన్నిటినీ అడ్డుకట్ట వేయాలంటే ఆ అసదుద్దీన్కి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ ఎన్నిక ద్వారా వచ్చిందని చెప్పని నేను పేర్కొంటూ, ఈ కుమ్ముక్కు రాజకీయాలకి, తాకట్టు రాజకీయాలకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆ యొక్క పార్టీలకి, ఆ యొక్క నాయకులకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైనటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ఒక ఎన్నిక. ఇది కేవలం సంఖ్యల యొక్క ఆధారంగా జరుగుతున్నటువంటి ఎన్నిక అనటానికి ఎంత మాత్రం కూడా కాదు. ఈ అనేక అంశాలు ముడిపడినటువంటి ఒక నేపథ్యంలో బుద్ధి చెప్పేటువంటి ఒక ఎన్నికగా దీన్ని భావించాలని చెప్పని కోరుతూ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎంకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిష్కరిస్తున్నామన్నందుకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేము బహిష్కరిస్తున్నాము అని ఆ పార్టీ చెప్పినందుకు ఆ కార్పొరేటర్లు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి అసలు సిసలైన జాతీయవాదులని ఈ సందర్భంగా ఎన్నుకోవటం కొరకు మార్గం సుగమనం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ప్రతిసారి కూడా అభద్రత విషయంలో అసదుద్దీన్ ఎక్కువగా మాట్లాడాడు. ఇందాక సంక్షేమంలో వివక్ష లేదని చెప్పాను, భద్రత విషయంలో అభద్రత గురించి ఈయన ఎక్కువ మాట్లాడాడు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అన్నట్టుగా. 370 రద్దు చేస్తే కాశ్మీరం అతలాకుతలం అయిపోతుంది, అగ్నిగుండంగా మారుతుందని చెప్పని లోక్సభలో మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలకి కాశ్మీరం ఈరోజు ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉంది, అన్ని రకాల ఎన్నికలను నిర్వహించుకొని అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్ర హోదా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇది మనకు కనబడుతుంది కాశ్మీర్లో. కాబట్టి వీళ్ళ ఆర్గ్యుమెంట్కి తప్పని అక్కడ కనబడ్డది. మా యొక్క పర్సనల్ లాలో జోక్యం చేసుకుంటారా, జోక్యం చేసుకునే అధికారం లేదు అని చెప్పని మాట్లాడారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు, దట్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మహిళలలో భద్రతా భావాన్ని పెంపొందింపజేయడమే కాకుండా ముస్లిం మహిళల్లో సాధికారికత నిలబడినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి వాళ్ళల్లో కూడా అభద్రతా భావం లేదన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించినటువంటి విషయం కూడా, అది ఆస్తుల విషయమైనా లేదా ఇంకో రకమైనటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో అయినా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ఏ రాష్ట్రంలో కూడా మైనారిటీల పట్ల వివక్ష జరిగినటువంటి సందర్భం కానీ సంఘటన కానీ లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు సందర్భంగా మనవి చేస్తాను. ఇకపోతే కాన్స్టిట్యూషన్ బెంచే ఇచ్చినటువంటి తీర్మానం, చూసినటువంటి చారిత్రక ఆధారాలు, పరిశీలించినటువంటి యొక్క ఆర్కాలజికల్ యొక్క ఆధారాల యొక్క ఆధారంగా అయోధ్య తీర్పు వచ్చి అయోధ్యలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగితే, విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం కల్లోలం అయిపోతుందని చెప్పని మాట్లాడినటువంటి ఒక అసదుద్దీన్, అక్బరుద్దీన్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు లాంటి పార్టీలకి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఉత్తరప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా మరి ప్రజలు స్వీకరిస్తున్నారు అన్నటువంటి అంశం మనకి కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా ఎందుకు అభద్రత అనేటువంటి విషయాన్ని ఒక బూచిలాగా ఈ ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆ మైనారిటీలలో చూపిస్తా ఉన్నారు.
మన సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా అట్లాగే చూపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేస్తారు, నిరసనలు తెలియజేస్తారు, కానీ విషయాల్ని పరిగణలోకి తీసుకోవటం, అభిప్రాయాల్ని స్వీకరించటం, సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించడం అనేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి చెల్లిందని చెప్పి ఈ అనేక సంఘటనలు ఈ 13 సంవత్సరాలుగా మనకు కనబడుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి భద్రత అన్న విషయం ఆలోచించినా కూడా మైనారిటీస్ విల్ బి మోర్ సేఫ్ ఇన్ ది నరేంద్ర మోడీజీ రిజిమ్. కాబట్టి ఎంఐఎం కార్పొరేటర్లు ఇప్పుడు ఆలోచించవలసినటువంటి విషయం, ఈ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి పాఠం చెప్పటం, గుణపాఠం చెప్పటం, వాళ్ళ సమాజం కొరకన్నా ఈ రాచరిక రాజ్య పాలనని అంతం చేయడం కొరకన్నా బహిష్కరించనన్నా బహిష్కరించాలి, వ్యతిరేకించనన్నా వ్యతిరేకించాలి, లేకపోతే ఏ రకంగా బుద్ధి చెప్తారో ఆలోచించుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.